ప్రతి స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గర రండి, మాకు పాస్పోర్ట్ ఇవ్వండి, మేము మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ అని చూపించి తీసుకొని వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి. లెస్ దెన్ 30 lakhs MBBS అయిపోతుంది. ఫ్రీ ట్రిప్ ఏదైతే ఉందో అది దాంట్లో ఇంక్లూడెడ్ కాదండి. ఫీజు కంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా క్వాలిటీ, నాణ్యమైన వైద్య విద్య. ఎస్జీ కన్సల్టెన్సీ అంటే అండి అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక బ్రాండ్. నార్మల్గానే MBBS అంటేనే చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ అది. సో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇక్కడ చదివితేనే చాలా కాస్ట్లీ ఉంటుంది, మరి ఫిలిపియన్స్కి వెళ్ళాలి, అక్కడే మీరే తీసుకెళ్తామంటున్నారు, చూపిస్తామంటున్నారు, మరి ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందా? దీని డీటెయిల్స్ చెప్తారా? లేదండి, వెరీ నామినల్ అండి. లెస్ దెన్ 30 lakhs MBBS అయిపోతుంది. ఫ్రీ ట్రిప్ ఏదైతే ఉందో అది దాంట్లో ఇంక్లూడెడ్ కాదండి. మా పర్సనల్ గా స్పాన్సర్ చేసి పేరెంట్స్ తీసుకెళ్తున్నాం, ఓన్లీ టు క్రియేట్ ద అవేర్నెస్. అంటే గతంలో NMC గైడ్ లైన్స్ ప్రకారం ఫిలిప్పీన్స్ లో డిగ్రీ 4 years ఉంటుందండి, అది అమెరికన్ సిస్టమ్ కాబట్టి. బట్ ఇప్పుడు కొత్త NMC గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు కూడా దాన్ని 4.5 years కింద మార్చుకున్నారు. సో ఈ ఇయర్ నుంచి 100% NMC గైడ్ లైన్స్ ప్రకారంగా మేము ఫిలిప్పీన్స్కి ప్రమోట్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము ఫ్రీగా వాళ్ళని పేరెంట్స్ని తీసుకెళ్ళి చూపించి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే మేము అడ్మిషన్ తీసుకునేటటువంటి ఫెసిలిటీ ఈ రోజు వరకు భారతదేశంలో ఎక్కడ ఏ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చింది కాదండి. లేదు, ఒకవేళ ప్రతి పేరెంట్ కూడా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంట్రీలో ఎక్స్ అనే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటుంటే ఒకసారి మాకు చెప్పండి, మేము కంపారిజన్ చెప్తాం, తీసుకెళ్ళి మేము అది చూపిస్తాం, మీకు ఇది కూడా చూపించే అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయినో అమ్మాయినో మెడిసిన్లో చేపించడం అనేది వాళ్ళ లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్ అండి. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక 1 week లెట్ దెమ్ డూ ద హోంవర్క్, కొంచెం టైం స్పెండ్ చేసి మనం పంపించేటటువంటి యూనివర్సిటీ మన పిల్లల ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ యూనివర్సిటీని ప్రాపర్గా సర్వే చేసిన తర్వాత పంపిద్దామని ఆ పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తే కనుక మేము వీసా టికెట్స్ అవన్నీ అరేంజ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకున్న తర్వాత దే విల్ బి 100% కన్విన్స్డ్. ఒకసారి చూసుకున్న తర్వాత సాటిస్ఫై అవుతారు, then they can take the decision. సో అంటే నార్మల్గా మనం ఇండియాలో చేసినా కూడా మీ చెప్పిన ఫీజుతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఫీజుతోటే మనం MBBS అనేది కంప్లీట్ చేసేయచ్చు. ఫీజు కంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా క్వాలిటీ, నాణ్యమైన వైద్య విద్య. ఇప్పుడు మా దగ్గర ఇండియా నుంచి అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇండియాలో 1, 2, 3 సార్లు మెడికల్ సీట్ కోసం వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ సాధించలేనటువంటి విద్యార్థులు మా దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీగా పీజీలో సీట్స్ సాధించారండి. పీజీఏ కాదండి, సూపర్ స్పెషాలిటీ సీట్స్ కూడా, లైక్ కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, ఇట్లాంటి స్పెషలైజేషన్లో సీట్ సాధించినటువంటి స్టూడెంట్స్ మా పిల్లలు చాలామంది ఉన్నారు. సో డెఫినెట్గా దిస్ విల్ బి ఎ బెస్ట్ ఆప్షన్. అంటే మనకి ఇక్కడ సీట్ రాలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కంటే కూడా చాలా ఎక్కువ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజ్. పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో చదువుకుంటున్నారా, లేదా బెంగళూరులో చదువుకుంటున్నారా, చెన్నైలోనా, లేదా ఫిలిప్పీన్స్లో ఉన్నది కాదండి. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంది, మన పిల్లలు ఫిలిప్పీన్స్ దాకా వెళ్తే ఎలాంటి ఎడ్యుకేషన్ పొందుతారు అనేది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. దాంతో పోలిస్తే కనుక ద బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంత తక్కువ ఖర్చులో వెరీ నామినల్ ఎక్స్పెన్సెస్తోని, ఇంక్లూడింగ్ వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే C కేటగిరీ స్టూడెంట్స్ తీసుకునే బడ్జెట్ కంటే వెరీ నామినల్ బడ్జెట్లో ఇది అయిపోతుంది. సో ఫీజు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తున్నారు. సో అంటే ఫైనల్గా మీరు చాలా ఆఫర్స్ ఇచ్చారు. పేరెంట్స్కి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మిమ్మల్ని మేమే తీసుకెళ్తామని చెప్తున్నారు, మీరు అక్కడంతా చూపిస్తామంటున్నారు స్టూడెంట్స్కి. సో అంటే ఫీజు తక్కువ ఉంది కదా, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందో అనే డౌట్ వస్తుంది. సో దాన్ని కూడా క్లారిఫై చేశారంటే ఇప్పుడు చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. SG కన్సల్టెన్సీనే కన్సల్ట్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎందుకు మీదే సెలెక్ట్ చేసుకోవాలి అని అడిగితే ఏం చెప్తారు? SG కన్సల్టెన్సీ అంటే అండి తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అండి, అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక బ్రాండ్. మేము పంపించినంత మంది స్టూడెంట్స్ని ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు పంపించలేదు, ఒకటి. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ మండలంలో అయినా, ఏ జిల్లా, ఏ మండలంలో అయినా మాకు ఇక్కడ నుంచి రెఫరెన్స్ కావాలంటే ఒక రెఫరెన్స్ నియర్ బై 4-5 kilometers మా స్టూడెంట్ డెఫినెట్గా ఉంటాడు, వాళ్ళ రెఫరెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి
అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లున్నాయో మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఎస్జీ కన్సల్టెన్సీలో మనం ఎందుకు కన్సల్ట్ చేయాలి, అండ్ అలాగే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోయినా ఎంబీబీఎస్ చదవాలి అనే కోరిక ఉన్న వాళ్ళు కంపల్సరీగా మంచి ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫిలిపియన్స్లో చదువుకునే అవకాశం మీరు మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి అక్కడ చూసుకొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా ఇస్తున్నారనమాట. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే సతీష్ గారు ఎస్జీ కన్సల్టెన్సీ గురించి అండ్ అలాగే ఫిలిపియన్స్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్కి ఉండే కామన్ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.